హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మనకి సమ్మర్లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా, వాటిని తెచ్చి ఇలా ఒకసారి రసం చేసి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మామిడికాయ పచ్చి పులుసు చేయడానికి పుల్లగా ఉన్న 2 పచ్చి మామిడికాయలని తీసుకున్నాను. ఇది పుల్లగా ఉంటేనే రుచి బాగుంటుందండి. స్టవ్ పైన ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని దానిపైన ఈ మామిడికాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా ఇలా కాలే వరకు మొత్తం కాల్చుకోవాలండి. ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేయాలి. వీటిని తీసేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు దానిపైన ఒక 3-4 పచ్చిమిరపకాయలని అలాగే ఒక వెల్లుల్లిగడ్డని దానిపైనే పెట్టుకొని మొత్తం కాలనివ్వాలి. పచ్చిమిర్చిని ఇలా కాల్చుకొని చేయడం వల్ల రసం స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి కూడా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3 వరకు ఎండుమిర్చి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి దోరగా వేగే వరకు వేగనివ్వాలి. చూడండి, ఇవి మొత్తం వేగిపోయాయి. వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్ని తీసుకొని వేరొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాల్చి పెట్టుకున్న మామిడికాయలని నల్లగా మొత్తం పొట్టుంది కదండి, అదంతా తీసేసి వాటిని శుభ్రంగా కడిగి ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా రెండింటిని పొట్టు తీసి పెట్టుకున్నానండి. వీటిని ఇలా నల్లగా ఉంది కదా, దాన్ని మొత్తం శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. అలాగే ముందుగా కాల్చి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా తొడిమెలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మనం కాల్చుకున్న మామిడికాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో ఉన్న పిక్కను తీసేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి మామిడికాయ పేస్ట్ని అందులోకి వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని 1 కప్పు వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 500 ml వరకు నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చిని వేసాం కాబట్టి దీంట్లో కారం వేయని అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టడానికి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లిని ఇలా దంచి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రసంలోకి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మనకు సమ్మర్లో ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి కదా, ఇలా వీటిని తీసుకొచ్చి ఇలా రసం చేసి చూడండి. పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.